కనీసం ఆ ఒక్క క్షణమైన రియాలిటీలో ఉండి నిజం మాట్లాడుకోవడానికి మత్తు అవసరం. కానీ ఈ అలవాటు వ్యసనంగా మారడం తప్పే కదా మావా. అదేంటి మామ, మేము తాగే ప్రతి చుక్క మాకు గడిచిపోయిన గతాన్ని గెలికేస్తుంటది. అలాంటి చుక్క కంటినీరు కార్చకుండా గొంతులో ఉన్న బాధను బయటికి మాట్లాడుతున్నావు అంటే గతంలో ఇది గొప్పగానే కోల్పోయి ఉంటావు. ఏం జరిగింది? అవును మావా, నా అన్నయ్య ఇలాగే ఫ్రెండ్స్తో తాగు ఒక్కడే డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటే యాక్సిడెంట్ అయ్యి అక్కడే. అయ్యో సారీ మామ. రే తాగకముందే ఫార్మాట్ తప్పుతున్నారు. ఎచ్చే మూసుకొని తాగండి. తీసుకోవచ్చా? రే మీరు తాగండి, మీకు నేనున్నా కదా జాగ్రత్తగా తీసుకెళ్ళడానికి. తీసుకోమా. చీర్చుకోట్రా. అతి అలవాటు ఏదైనా వ్యసనమే. చాలా పాపా. అది సిగరెట్ అయినా మా మందైనా. స్కూల్లో అట్లా సార్ మనకు తెలియకుండానే అది మనకు వ్యసనంగా మారిపోతుంది. మన ఫ్రెండ్స్ తో ఇలాంటి ఓ సిట్టింగ్ తెలియని ఓ ఎంజాయ్మెంట్ ఇస్తుంది. కానీ ఆ ఎంజాయ్మెంట్ ఒక లిమిట్ వరకు ఉంటేనే. మితిమీరితే ఎన్నో బాధల్ని చూడాల్సి ఉంటుంది, అవి అనుభవించాల్సి ఉంటుంది.